హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మంచి హెల్దీ రెసిపీ స్టీమ్డ్ వెజ్ సలాడ్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళే కాదండి, నార్మల్గా ఇంట్లో ఉండే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వారంలో 1-2 సార్లైనా ఈ స్టీమ్డ్ వెజ్ సలాడ్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా ఈ స్టీమ్డ్ వెజ్ సలాడ్ని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను రాజ్మా, శనగలు అలాగే పల్లీలు తీసుకొని రాత్రంతా నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో వేసేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. వీటిని ఖచ్చితంగా రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకోకపోతే సరిగా ఉడకవండి. కాబట్టి 8-10 గంటల పాటు నానబెట్టిన తర్వాత మాత్రమే ఉడికించాలి. కొంచెం ఉప్పు వేసి నీళ్లు వేసి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నాను. మీకు అందుబాటులో ఉన్న వాటిని తీసుకోవచ్చు. బ్రకోలీని, 3 రకాల క్యాప్సికమ్ని తీసుకున్నాను. నెక్స్ట్ వీటితో పాటే కొన్ని పచ్చి బఠానీని తీసుకున్నాను. అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకున్నాను. అలాగే మరికొన్ని ఫ్రెంచ్ బీన్స్ని కూడా తీసుకున్నాను. ఇలా మీకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేయాలి కాబట్టి ముందుగానే ఇక్కడ నేను కుక్కర్లోకి నీళ్లు వేసి ఇలా స్టవ్ మీద ఉంచేసాను. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న వెజిటబుల్స్ని ఇలా పెట్టేసి మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. ఈలోపు మనం ముందుగా కుక్కర్లో రాజ్మాని వేసాం కదా, ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి చెక్ చేసుకొని ఉడికినట్లయితే ఇప్పుడు పక్కన పెట్టేసేయాలి. ఈలోపు ఇక్కడ చూడండి 3-4 నిమిషాలకే వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి కొంచెం నూనెని తీసుకున్నాను. ఈ నూనె ప్లేస్లో నెయ్యినైనా తీసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేశాను. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టిన రాజ్మా, పల్లీలు, శనగలు కూడా వేశాను. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వీటిలోకే రుచికి తగినంత ఉప్పుని వేస్తున్నాను. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేశాను. కారానికి తగినన్ని చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేశాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా అంతా కూడా కలిసే విధంగా చక్కగా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచొద్దు. ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టీమ్డ్ వెజ్ సలాడ్ని ఇలా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించిన తర్వాత వీటిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి అప్పుడప్పుడు పిల్లలకి ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్టీమ్డ్ వెజ్ సలాడ్ని వారంలో 2-3 సార్లు తీసుకున్నట్లయితే శరీరానికి తగినన్ని పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అందుతాయి. ఒక్క బౌల్ తిన్నా చాలు, ప్రోటీన్స్ అన్నీ సమృద్ధిగా అందుతాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.